అయితే ప్రధానంగా ఒక్కొక్కసారి ఒక్కోళ్ళకి ఒక రాజయోగం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఎవరికి రాజయోగం ఉంది అనంటే, అక్షయ తృతీయ తర్వాత జూన్ 3వ తారీఖు నుంచి గురుగ్రహం మారడం వల్ల జీవిత కాలానికి సంబంధ రాజయోగం వస్తుంది. అందులోపల ఈ సంవత్సరము 12 ఏళ్ల తర్వాత రాజయోగం వస్తున్న రాశి ఎవరు అనంటే గనక టాప్ నంబర్ 1లో కన్యా రాశి ఉంటుంది. కన్యా రాశి వారికి 11వ స్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఈ సంవత్సరము చాలా మహాద్భుతంగా ఉండబోతుంది. ఇష్టకామ్యార్థ సిద్ధులు నెరవేరుతాయి. వాళ్ళు అమ్మ అనుగ్రహాన్ని పొంది మేమిచ్చేటువంటి యంత్రం ఉంటుంది. ఆ యంత్రం మీ దగ్గర పెట్టుకోండి. రోజు మీకు యజ్ఞం జరిగేటప్పుడు మూలమంత్రం చెప్తాం. ఆ మూలమంత్రాన్ని మీరు విని విని మీకు నోటికి వచ్చేస్తుంది. ఇంట్లో అదే మూలమంత్రాన్ని ఆ యంత్రం ముందు కూర్చొని చక్కగా చదువుకోండి. మొట్టమొదటిగా రావాల్సింది ఎవరికి అంటే కన్యా రాశి వారికి నంబర్ 1 విఐపి ఇన్విటేషన్ కన్యా రాశి వారికి.